ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వారలారా, దేవుడు మనలను గతించిన కాలమంతా తన కృపాక్షేమముల చేత కాచి కాపాడి ఈ రీతిగా మరోసారి ఆయన వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వారలారా, గత వీడియోలో మనము పోషకుడు పోషించేవాడు అనేటువంటి పాఠాన్ని మొదటి భాగాన్ని విని ఉన్నాము. ఈ వీడియోలో రెండో భాగాన్ని మనము వింటూ ఉన్నాము. రెండో భాగంలో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గౌని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చటకు కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఈ యొక్క లేఖనాన్ని మనము గమనించినప్పుడు ఏలియా సారేపతు అన్న పట్టణమునకు వెళ్ళినప్పుడు ఆ పట్టణపు గౌని యొద్ద కూర్చొని ఉన్నప్పుడు ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుతూ ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మొదటగా మాట్లాడినటువంటి విధానము ఏమిటనంటే, నా కొరకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అని వేడుకున్నాడు. అంటే వేడుకోవటం, మనం ఎవరినైనా ఏదైనా సహాయం అడగాలి అని అంటే ఎలా అడగాలి అని అంటే వేడుకున్నట్లుగా అడుగుతాం, ఆజ్ఞాపించము, లేదు మనకేదో బాకీ పడ్డట్లుగా అడగం. కనుక అడగటంలో ఒక పద్ధతి, ఒక విధానం అనేటువంటిది ఇక్కడ ఏలియా ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏలియా ఆ విధవరాల్ని చూచినప్పుడు నా కొరకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అని వేడుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏలియా ఆ స్త్రీని చూచినప్పుడు తన అవసరాలు తీర్చేందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్త్రీగా ఆమెను భావించాడు. కనుక ఆమెను వేడుకుంటూ ఉన్నాడు. అమ్మా, నా కొరకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అని వేడుకున్నట్లుగా అడిగినప్పుడు ఆమె 11వ వచనంలో ఆమె చెప్పేటువంటి సమాధానాన్ని మనము చూస్తాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ఏలియా ఆమె వెళుతూ ఉన్నప్పుడు, ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు మరలా ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడు అని అంటే, మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాడు. అంటే మొదటేమో నీళ్లు అడిగాడు, నీళ్లు తీసుకురా అని చెప్పేసి అని వేడుకున్నప్పుడు ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళుతూ ఉన్నప్పుడు మరలా ఆమెను పిలిచి నా కొరకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రా అని చెప్పాడు. అంటే ఏలియా యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు, దేవుడు తనకు తిండి పెట్టడానికి, తన అవసరాలు తీర్చేందుకు ఈమెను ఏర్పాటు చేశాడని పూర్తిగా భావించాడు. కనుక మొదట నీళ్లు తీసుకురమ్మని వేడుకున్నాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళుతూ ఉన్నప్పుడు పూర్తిగా ఆయనకి అర్థమైంది, నన్ను పోషించడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ ఏమే అని పూర్తిగా గ్రహించి ఏమంటూ ఉన్నాడని అంటే, అమ్మా, నా కొరకు మరలా ఒక రొట్టె ముక్క తీసుకురా, నీ చేతి ఒక రొట్టె ముక్క తీసుకురా అని అన్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట 12వ వచనంలో, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పము ఒక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకు వచ్చితేనెను. ఇక్కడ ఆ స్త్రీని అప్పము అడిగినప్పుడు ఆమె చెప్తూ ఉంది, ఉన్నటువంటి నిజాన్ని చెప్తూ ఉంది. ఏమంటుందనంటే,
మీ దేవుడని యెహోవా జీవము తోడు అంటే ఏలి అని ఆమె ఎలా అర్థం చేసుకుంది అని అంటే ఆయన భిక్షగాడు కాదు అని అర్థం చేసుకుంది. అలాగే ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దేవుని మనిషి అని ఆయన వస్త్రధారణ, ఆయన మాటను బట్టి ఆమె గమనించింది. కనుక ఏమంటూ ఉందని అంటే నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టులో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవి కానీ అప్పము ఒకటైనను లేదు. అంటే అప్పములు చేసి లేవు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే దేవుడు తోడ ఆనబెట్టి నిజం చెప్తా ఉంది. తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. చావక మునుపు నాకును నా కుమారుడికి అప్పములు చేసుకొని తిని చనిపోదామని కట్టెలు ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఆమె సమాధానం చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఏలియా తర్వాత ఏం మాట్లాడుతున్నాడో అనేటువంటిది మనం గమనించవచ్చు. కనుక ఇక్కడ ఆ స్త్రీ తన అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి స్త్రీగా ఏలియా ఆమెను భావించాడు. ఆమెమో ఇతడు భిక్షగాడు కాదు, దేవుని ప్రవక్త, దేవుని సేవకుడిగా ఆమె గుర్తించి మాట్లాడుతూ ఉంది. కనుక చూడండి క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఏలియాను పోషించటకు సారేపోతున్న వెధవరాలని దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు. దేవుడు తన ప్రజలను పస్తులు ఉంచడానికి ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు అనువాడయ్యున్న దేవుడై ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. అరణ్యంలో ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆయన పోషించాడు. 40 సంవత్సరాలు వారిని పోషించాడు అని అంటే ఆయన ఎంత ఉన్నవాడో, ఆయన ఎంత శక్తిమంతుడు అనేటువంటిది మనము గ్రహించగలము. కనుక దేవుడు తన ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఆయన ధనవంతులను కాదని కొన్నిసార్లు బీదలను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాటను మనము చూడగలుగుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటాడు. చూడండి, ఇక్కడ పౌలు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారికి కృప అనుగ్రహించాడు. ఏ విషయములో మనం చూస్తాం. కనుక మాసిదోనియాలోని సంఘాలు అని అంటే ఫిలిప్పు, థెస్సలోనిక ఇందులోనివే. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము ఇవ్వడం అనేటువంటి సద్గుణాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ సంఘాల్లో ఉన్నటువంటి వారు నిరుపేదలైనను తీవ్రమైనటువంటి హింసలు ఎదుర్కొంటూ ఆ శ్రమల వలన వారు సంతోషిస్తూ వారు దేవుని పని నిమిత్తము వారు సహాయపడుతూ ఉన్నారు. కనుక వారిని గురించి పౌలు ఏమంటూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 3వ వచనం 4వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, అంటే మేము ఈ పరిచర్యకు సహాయం చేస్తాము అని వారు పౌలుని వేడుకుంటూ ఉన్నారు. పౌలు వారిని అడగలేదు, కానీ వారు
మేము సహాయం చేస్తాము అని వేడుకుంటూ ఉన్నారు. అంటే వేడుకుంటూ ఉన్నారనంటే వారిని దేవుడు ఆ విధంగా వారికి ఆ కృప అనుగ్రహించాడు. అంటే దేవుని పిల్లలైన వారికి లేకుంటే దేవుని పరిచర్యకు సహాయం చేయాలి అని అంటే అందుకు దేవుని కృప అనేది కావాలి. కనుక అందుకని పౌలు ఏమంటూ ఉన్నాడంటే వారికి కృప అనుగ్రహించబడింది, వారు కృప పొందారు. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయములో అంటే ఈ కృపలో వారు పాలు పంపులు పొందేందుకు దేవుడు వారికి కృప అనుగ్రహించాడు. అంటే దేవుని కృప అనేది లేకపోతే ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేరు. కనుక ఇక్కడ వీరు ఇవ్వడం అనేటువంటిది వారు దీనస్థితిలో కూడా వారు సామర్థ్యానికి మించి ఇచ్చిన దాన్ని బట్టి పౌలు వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే పరిస్థితులు కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రవక్త మాటను నమ్మి ఆ స్త్రీ సహాయం చేసింది. 13వ వచనం నుంచి మనము 15వ వచనం వరకు చదువుకున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి అంటే ఏలియా చెప్తూ ఉన్నాడు, ధైర్యం చెప్పాడు, భయపడవద్దు, ఏమో నాకు పెట్టడం వల్ల మీరు చనిపోతారేమో, మీకు ఉండదేమో అనేటువంటి విధంగా నువ్వు భయపడవద్దు, వెళ్ళి నేను చెప్పినట్టు చేయి, మొదట నాకు ఒక అప్పం తీసుకొని రా. ఆ విధంగా చేస్తే ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్పినప్పుడు ఆమె మొదట దైవజనుడు అయినటువంటి ఏలియాకి తీసుకురావడం ద్వారా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. కనుక ఇక్కడ ఇచ్చేటువంటి విషయంలో దేవుడు ఎవరైతే ఆయన పరిచర్యకి ఎవరైతే ఇస్తారో వారికి దేవుడు ఇచ్చేవాడుగా కూడా మనకి కనబడతాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను మనం చదవగలుగుతాం. క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యండి, అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలత మీకును మరలా కొలవబడును అంటాడు. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఏం చెప్తాడనంటే ఇవ్వండి మీకు ఇవ్వబడును అని చెప్తాడు. అంటే ఎవరైతే ఇస్తారో వారికి ఇవ్వబడుతుంది అనేటువంటి సత్యాన్ని యేసుప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సారేపతు విధవరాలు దైవజనుడైనటువంటి ఏలియాకి తిండి పెట్టడం ద్వారా దేవుడు ఆమె కుటుంబం అంతటికి కూడా తిండి పెట్టాడు, ఆమె కుటుంబం అంతటిని కూడా పోషించాడు. కనుక దైవజనుడికి దేవునికి ఇవ్వడం ద్వారా ఆమెకు ఇవ్వబడింది. కనుక ఈనాడు మనం ఎలా ఉన్నాం? దేవునికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు. సంఘంలో విశ్వాసులైనా ఎవరైనా దేవుడికి మనం ఏమిస్తూ ఉన్నాం? దేవుడు మనకి ఎన్నో ఇస్తూ ఉన్నాడు. ఆహారము, ఆరోగ్యము, క్షేమము, భద్రత ఇవన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని కోసం మనం ఏమి ఇస్తూ ఉన్నాం? కనుక మన సమయాన్ని, మన శ్రమను, మన ధనాన్ని దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటిలో నుంచి దేవునికి కొంత మనం ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి మనకిస్తాడు. కనుక దేవునికి ఇవ్వాలి అని అంటే ఆ కృప ఉండాలి. దేవునికి ఇవ్వడం అంటే ఆ యోగ్యత కలిగిన వారే ఇస్తారు. అందరికీ ఆ యోగ్యత ఉండదు. ఆ యోగ్యత దేవుని పిల్లలైన వారికి దేవునికి ఇచ్చేటువంటి యోగ్యత సారేపతు విధవరాలికి దక్కింది. అలాగే మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాల వారికి దక్కింది. కనుక వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉందనంటే వారు నిరుపేదలు. ఇక్కడ సారేపతు విధవరాలు కూడా నిరుపేద. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘముల వారు నిరుపేదలు. వారు నిరుపేదలు అయినప్పటికీ కూడా వారు ఇవ్వడం అనేటువంటిది వారి సామర్థ్యానికి మించి ఇవ్వడం వలన దేవుడు అట్టి ఇచ్చేటువంటి ఆ కృప, ఆ భాగ్యము
దేవుడు వారికి అనుగ్రహించాడు, వారి గురించి దైవగ్రంథంలో రాయబడింది అని అంటే అంతకంటే గొప్ప సాక్ష్యం మరొకటి అవసరం లేదు. కనుక వారి యొక్క దాతృత్వాన్ని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు మనల గురించి, మనము ఇచ్చేదాని గురించి మన సంఘంలో ఉన్నటువంటి సువార్థికులు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారా? కనుక ప్రతి విశ్వాసి కూడా ఈ విషయాన్ని ఆలోచించేయాలి. కనుక మనం విశ్వాసులైన వారు ఇస్తేనే పరిచర్య అనేది ముందుకు వెళుతుంది. అలాగే సువార్థికుడు పోషించబడతాడు. సువార్థికుడు పోషించబడటం ద్వారా విశ్వాసులైనటువంటి వారి కుటుంబాలు దీవించబడతాయి. కనుక మనం ఇస్తే ఆయన ఎక్కడ బాగుపడిపోతాడో, మనం ఇవ్వడం వల్ల ఆయన బాగుపడుతున్నాడు అనేటువంటి ఒక చెడు ఆలోచన ఉంటే వారు అక్కడే ఆగిపోతారు. కనుక ఈ సారెపతు విధవరాలు ఇవ్వకపోతే ఆమె నశించిపోయేది, కానీ ఇవ్వడం మూలంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. కనుక ఈనాడు మనము విశ్వాసులైనటువంటి వారు మీరు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారు అనేటువంటిది మీకు మీరే గ్రహించుకోవాలి. ఇక 16వ వచనం మనం చదువుకున్నప్పుడు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కానీ ఇక్కడ ఏలియా సెలవిచ్చిన విధంగా ఆ తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కనుక సారెపతు విధవరాలు ఇవ్వడం మూలంగా దేవుడు ఆమెకి ఇచ్చాడు. కనుక దేవుడు తన ప్రజలను పస్తులుంచేవాడు కాదు, తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. కనుక విశ్వాసంతో మనం ఉంటే దేవుడు మనలను పోషించేవాడుగా ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రియమైన వారిలో ఈనాడు మన విశ్వాసం ఎలా ఉంది? కనుక విశ్వాసులైనటువంటి వారి విశ్వాసము ఇచ్చే విషయంలో పెంపొందించుకోవాలనేటువంటి విషయము సారెపతు విధవరాలు ఆ స్టోరీ మనం విన్నప్పుడు, ఆమె గురించి మనం విన్నప్పుడు మనం గ్రహించాలి. అలాగే మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘముల వారు నిరుపేదలైనప్పటికీ కూడా దేవుని పని నిమిత్తము వారు తమ సామర్థ్యానికి మించి ఇచ్చారు అని అంటే ఆ కృప అనేది వారికి అనుగ్రహింపబడింది. కనుక దేవునికి ఇవ్వడం అని అంటే అది ఒక గొప్ప భాగ్యము, అది కృప. కనుక ఆ కృప విశ్వాసులైన ప్రతి ఒక్కరూ పొందాలని మనం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా వందనాలు.